సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క యొక్క ప్రెస్ మీట్ చాలా స్పష్టం చేస్తున్నది. ఈ తెలంగాణకి గుండెకాయ లాంటిది సింగరేణి అని. ఈ సింగరేణి ఆత్మ ఘోషిస్తున్నది, ఆత్మకి ఇబ్బంది కలిగేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటిది ఆయన వివరణలోనే అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి నైనీ బ్లాక్ విషయంలో, ఎండిఓ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇచ్చినటువంటి వివరణ అయితేంది, అధికారులకు సంబంధిత అధికారులకు ఆ యొక్క టెండర్ను రద్దు చేయమని చెప్పినటువంటి దాన్ని చూసినట్లయితే ఈ టెండర్ విషయంలో అనేక కుట్ర దాగి ఉన్నది. లేదా కొంతమంది సంస్థలకు, కొంత వ్యక్తులకు మాత్రమే లబ్ధి చేకూర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రని ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసినటువంటి దాని మీద ఈరోజు స్పందించినటువంటిది. ఈరోజు నైని విషయంలో చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క పని విధానం అయితేంది, ఉత్పత్తి సరిగా తీసుకురావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో దీనికి బదులుగా ఎండిఓ కాంట్రాక్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఈ నైనీ బ్లాక్లో సైట్ విజిట్ చేసినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 16 మంది చేస్తే, నిన్న సుషి వాళ్ళు కూడా విజిట్ చేస్తే వీళ్ళకి ఎవరికి కూడా సర్టిఫికేట్ అనేది ఇప్పటి వరకు జారీ చేయలేదు అనేటువంటిది. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే సింగరేణి యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి సంస్థలకు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి కొద్ది మందికి మాత్రమే ఆ టెండర్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించి, తద్వారా ఆయా సంస్థలకు వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలకు మాత్రమే ఈ టెండర్ను దక్కేటట్టుగా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం వల్ల సింగరేణికి నష్టం జరుగుతుంది. ఇది దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, దీని ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఎంతమందికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తారో విజిట్ది, వాళ్ళు రింగ్ అయ్యి వాళ్ళు మాత్రమే వేయడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి దాన్ని రద్దు చేసిన వెంటనే దీంట్లో నువ్వు చేసినటువంటి కుట్ర ఈరోజు బయటపడ్డది. అందుకే ఈరోజు వివరణ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకోసమే ఇలాంటి టెండర్లు ఒక్క నైనీనే కాదు, ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అనేక ఓబీ కాంట్రాక్ట్లలో, ఇతర వాటిలలో అనేక అవినీతి జరుగుతూ ఉన్నది, కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే టెండర్లు పోస్ట్ పోన్ చేయడం కానీ, టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్లు అనే నిబంధనలు పెట్టడం అయితేంది. ఈ నిబంధన నాకు తెలియదు, ప్రభుత్వం నుంచి చెప్పలేదు, ఇది డైరెక్టర్లే చేసినటువంటిది అని చెప్తా ఉన్నారు. ఈరోజు డైరెక్టర్లు ఈరోజు ప్రభుత్వం నుంచి లేదా ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారి నుంచి ఆదేశాలు లేకుండా ఏ పని చేస్తలేదు అనేటువంటిది. ఈరోజు సిఎండ్ఎండి పూర్తి స్థాయిలో లేరు, డైరెక్టర్ ఫైనాన్స్ లేరు, ఏ ఒక్క ఫైలు కూడా మూవ్ అవుతలేదు. ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఈ ఫైనాన్స్కి సంబంధించినవన్నీ పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటుగా అధికారుల పిఆర్పి లాంటిది పెండింగ్ ఉన్నది. అనేక విషయాలపైన స్పష్టత లేనటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు సింగరేణి పైన ఆధిపత్యం చెలాయిస్తూ చేస్తున్నటువంటి దాని మీద ఈరోజు సింగరేణి నష్టపోతున్నటువంటిది. అనేక టెండర్ల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర నిర్ణయాల విషయాలు కూడా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అన్ని సంఘాలు, సింగరేణి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండి, ఏకంగా ఉండి, మనం అంతా కూడా చైతన్యవంతులమై ఇలాంటి వాటిని తిప్పికొట్టి వీటిని మనం ఎదిరించకపోతే సింగరేణి సంస్థ మనుగడ కోల్పోతుంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తాము.